హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో దశాబ్దాల కాలం పాటు తమ రక్తాన్ని, చెమటను ధారపోసి విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజే వారికి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను అందచేయడం ప్రభుత్వ కనీస బాధ్యత అని, దీనిని ఒక హక్కుగా గుర్తించాలి అని ఏపీ జేఏసీ బలంగా డిమాండ్ చేస్తోంది. సుదీర్ఘ కాలం సేవలు అందించి రిటైర్ అయిన తర్వాత రోజే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన రోజే డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ బకాయిలు, అలాగే పీఆర్సీ నిధులు, గ్రాట్యుటీ మరియు అర్జిత సెలవులకు సంబంధించి నగదును ఎటువంటి జాప్యం లేకుండా చెల్లించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 4,00,000 మంది పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల కోసం నిరంతరం పోరాటం సాగిస్తున్నారు. వృద్ధాప్యంలో మందుల ఖర్చులు, అలాగే కుటుంబ అవసరాల కోసం ఈ నిధులు ఎంతో కీలకం. పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందించడం ద్వారా పెరిగిన ధరలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చు. అలాగే పాత స్లాబ్ పునరుద్ధరణ చేయడంలో పాటు దురదృష్టవశాత్తు ఒంటరిగా మిగిలిపోయిన వితంతువులకు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడం వంటి అంశాలపైన ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలి. అనేక మంది సీనియర్ పెన్షనర్లు తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న బకాయిలను కళ్ళజూడకుండానే కన్నుమూస్తుండటం మన సామాజిక వ్యవస్థకే తీరని ఆవేదన మిగులుస్తోంది. ఈ దుస్థితి మారాలని, రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ మరియు ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్తంగా ఉద్యమిస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదు. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులలో ఎటువంటి నగదు చెల్లింపు అవసరం లేకుండా మెరుగైన వైద్య సేవలు అందేలాగా చూడాలి. ఈ పథకం పూర్తి స్థాయిలో అమలైతే ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే వేలాది మంది వృద్ధ పెన్షనర్లకు కొండంత అండ లభిస్తుంది. బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు మరియు శాస్త్రి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇది కేవలం ఆర్థికపరమైన డిమాండ్ మాత్రమే కాదు, ఇది రిటైర్డ్ ఉద్యోగుల జీవన హక్కు అని వారు గుర్తు చేశారు. సమావేశానికి భారీగా తరలివచ్చినటువంటి విశ్రాంత ఉద్యోగులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పెన్షనర్లను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను సమాజం గుర్తించింది. ప్రతి పెన్షనర్‌కు న్యాయం జరగాలని, వారి శేష జీవితం ప్రశాంతంగా, ఆర్థిక భరోసాతో గడవాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని అయితే నిర్ణయించారు.